లేదు. దొంగ దెబ్బకు ఎవరు కూడా కాచుకొని ఉండాల్సిందే కానీ అంతకని ఏం లేదు. ఓకే రైట్ బండారి గారు. అలాగే భరత్ రెడ్డి గారు, రిటైర్డ్ ఆర్మీ కళ్యాణ్ గారు, ఎస్ వినిపిస్తుందండి మాట? ఎస్ అంటే ఇంకా అంటే ఎవరు కానీ అధికారికంగా కూడా ప్రకటించలేదు. ఎస్ మీరు అన్నట్లు ఉద్దేశపూర్వకంగా కూడా జరిగిండొచ్చు అని ఇంతకు ముందు మాట్లాడున్నారు. సో హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే కనుక డయల్ 100 కి కాల్ చేయరని చెప్పేసి కూడా ఆర్సీపీ సజ్జనార్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎస్ చెప్పండి. Yeah, so madam, see what I am saying is ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఇప్పుడు నేను మీరు డెవలపింగ్ న్యూస్ చూస్తూ ఉంటే ఫస్ట్ వచ్చిన న్యూస్ ఏమో ఈ బండి ఢిల్లీ మెట్రో పార్కింగ్ లో పార్క్ అయి ఉన్న వెహికల్ లో ఈ బ్లాస్ట్ జరిగింది అని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడిప్పుడే ఐ థింక్ 5-10 నిమిషాల ముందు కమిషనర్ గారు, ఢిల్లీ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దట్ దిస్ వాజ్ అ స్లో మూవింగ్ వెహికల్. ట్రాఫిక్ లైట్ దగ్గర అది సమీపిస్తూ ఉంటే సడన్ గా బండి ఆగిపోయి బ్లాస్ట్ అయింది బండి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇప్పుడే వచ్చింది ఆ స్టేట్మెంట్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ జరిగే డెవలపింగ్ స్టోరీలో ఒక క్షణంలో వచ్చే న్యూస్ ఇన్ఫర్మేషన్ మరొక క్షణంలో చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడే అతిగా విశ్లేషించడానికి ఇంకా మన దగ్గర తగినంత ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర, రైట్? యాజ్ ఫార్ as అదర్ సిటీస్ ఆర్ కన్సర్న్, నౌ లెట్ మీ టెల్ యూ దట్ ఇవాళ ప్రొద్దున ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్స్ కొద్దిమంది అరెస్ట్ అయ్యారో దాంట్లో ఒక మనిషి హైదరాబాద్ కి చెందినవాడు, అంటే తెలంగాణకి చెందినవాడు. ఓకే, అండ్ దిస్ ఈజ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఎక్కడైనా ఇలాంటి ఉదంతం జరిగితే తగు జాగ్రత్తగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పరంగా అన్ని కమిషనరేట్స్ అన్ని కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది టు బి ఆన్ హై అలర్ట్. దిస్ ఇస్ స్టాండర్డ్ ప్రాసెస్. అగైన్ దీంట్లో మనం బెదరాల్సిన పని లేదు. అయ్యో ఇది మొత్తం దేశవ్యాప్తంగా అయ్యేది అవకాశం ఉందా అని దీన్ని పొడిగించి దీన్ని ఆలోచించే అవసరం కూడా లేదు. సో ఐ థింక్ జస్ట్ లెట్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కమ్ ఇన్ and let us first establish whether this is a terrorist attack or an accident. ఎందుకంటే ఢిల్లీలో ఏవైతే టాక్సీలు నడుస్తాయో 100% బై రూల్ అండ్ బై లా అవన్నీ సిఎన్జి వెహికల్స్ నడవాలి. సో ఈ బ్లాస్ట్ జరిగిన వెహికల్ కూడా ఇట్స్ మోస్ట్ లైక్లీ ఆ సిఎన్జి వెహికల్. సో ఇది సిఎన్జి బ్లాస్ట్ యాక్సిడెంట్ కూడా కావచ్చు. సో వీ డోంట్ నో రైట్ నౌ. అండ్ సిఎన్జి ఒక సిలిండర్ పేలితే, ఒక 200 లీటర్ల కెపాసిటీ ఉన్న ఒక సిలిండర్, ఫుల్ సిలిండర్ పేలితే ఇంత ఏమంటారు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. జనసాంద్రత ఉన్న ఏరియాలో చుట్టుపక్కల మనుషులు ఉంటే ద డ్యామేజ్ విల్ హ్యాపెన్. సో లెట్ us జస్ట్ వెయిట్, లెట్ us ఎస్టాబ్లిష్ ఫస్ట్ ఇది టెర్రరిస్ట్ దురాగతమా లేక కేవలం యాక్సిడెంటా అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయితే దాని తర్వాత దాని మీద మనం మిగతా విషయాలన్నీ చర్చించుకోవచ్చండి. ఓకే భరత్ రెడ్డి గారు, ఎస్ దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే సీసీటీవీ ఫుటేజ్ అలాగే సాంకేతిక ఆధారాలు ఎంతవరకు మనకు ఈ కేసులో ఉపయోగపడతాయి అనుకోవాలంటారు? 100% అండి, 100%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమన్నాను, ఇది ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంటా లేక కేవలం ఒక వెహికల్ బ్లాస్ట్ యాక్సిడెంటా మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ సీసీటీవీలు టుడే ఐఎమ్ టెలింగ్ యూ nobody can do anything even in a city like Hyderabad because of the CCTV coverage. You can actually map the travel journey of a vehicle from the innermost areas of Hyderabad city to other cities also, not just within the city. Okay, so ఆ టెక్నాలజీ కవరేజ్ చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ విల్ రియలీ హెల్ప్ ఇన్ దిస్ థింగ్. ది సెకండ్ థింగ్ ఈజ్ ఒకవేళ ఇది టెర్రరిస్ట్ బ్లాస్ట్ అయితే దీంట్లో ఇంకా చాలా ఆధారాలు వస్తాయి. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరుకుతుంది, స్ట్రాప్నల్ దొరుకుతుంది, రైట్? సో కెమికల్ అనాలిసిస్ ఉంటుంది, అవన్నీ చేస్తారు. అవన్నీ చేశాకే ఎస్టాబ్లిష్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టెర్రరిస్ట్ ఇన్సిడెంటా లేక కేవలం ఒక సిఎన్జి గ్యాస్ బ్లాస్ట్ సిఎన్జి ట్యాంక్ బ్లాస్ట్ అయిందా అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాలి మనకి.
దెన్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్స్ విచ్ విల్ హెల్ప్ అస్. ఒకవేళ ఇది టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎలా వచ్చింది, దాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు, దాని ఓనర్స్ ఎవరు, అన్ని తెలుసుకొస్తాయి. ఇట్ ఈస్ టుడే టెక్నాలజికలీ a person cannot hide in cities on roads. yes భరత్ రెడ్డి గారు. ఎస్ అండి, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.